మంచిర్యాల జిల్లా వెలగనూరు జిల్లా పరిషత్ సెకండరీ పాఠశాలకు తాళం వేసి నిరసన తెలిపాడు ఎస్ఎంసీ చైర్మన్ భర్త. స్కూల్ ముందు బైఠాయించడంతో విద్యార్థులు సిబ్బంది బయటే ఉండిపోవాల్సి వచ్చింది. పాఠశాలలో డైనింగ్ హాల్ నిర్మించాలని ఇంతవరకు 18 లక్షల బిల్లులు చెల్లించకపోవడంతో తెచ్చిన అప్పులకు వడ్డీలు కట్టలేకపోతున్నామని తెలిపారు. బిల్లులు చెల్లించకుంటే చావే శరణ్యమని వెల్లడించారు. పోలీసులు జోక్యం చేసుకుని సంబంధిత అధికారులతో మాట్లాడి గేటు తాళం తీయించారు. తాళం వేయాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది? నాకు బిల్లులు అత్తలేవని తాళం వేసిన సార్. ఎంత రావాలి బిల్లులు? ఎంత రావాలి? బిల్లు 18 లక్షలు రావాలి. నా డైనింగ్ వాళ్ళే 18 లక్షలు ఇది రావాలి. డైనింగ్ వాళ్ళ లాట్రూమ్ బాత్రూమ్ అది రావాలి. ఒక్క బిల్లు కూడా నాకు లేవలేదు. అప్పుడు వచ్చి నన్ను బాగా భరించలేక నేను మంచి గేటు తాళం వేసాను. అప్పులో ఇబ్బంది నేను భరించలేక తాళం వేసాను. ఇప్పుడు ఏమంటావు? నాకు బిల్లులు వచ్చేదాకా నేను గేటు తాళం వేస్తాను సార్. ఎవరన్నా వచ్చి హామీ ఇవ్వాలి. వచ్చి హామీ చేసినట్టు నిర్మల్ జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ఓ వ్యక్తి